ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. ఇక్కడి నుంచే మనకి ప్రతి ఒక్క పండుగలు కూడా మొదలవుతాయి. మన సనాతన సంప్రదాయంలో వచ్చేటటువంటి మహాగణపతి చవితి మరియు దీపావళి, దసరా, సంక్రాంతి ఇవన్నీ కూడా తొలి ఏకాదశి తరువాత నుంచే మొదలవుతాయి. ఈ తొలి ఏకాదశి రోజున గోవుకు పూజ చేసినా కూడా విశేషమైన ఫలితం మనకి కలుగుతుంది. ఈ తొలి ఏకాదశి రోజు విశేషంగా మహావిష్ణువుకు ప్రీతికరంగా ప్రదోష సమయంలో ఎవరైతే విష్ణు సహస్రనామ, భాగవత, విష్ణువు సంబంధిత స్తోత్రాదులను పారాయణం చేస్తారో, విష్ణువు ఆలయాన్ని దర్శిస్తారో అటువంటి వారికి ఆ మహావిష్ణువు అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇంకా విశేషంగా ఈ తొలి ఏకాదశినే పేలాల ఏకాదశి అని కూడా పిలుస్తారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకుల పండుగ రోజును గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అటువంటి తొలి ఏకాదశి రోజున పేలాల